ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? అంటే దమ్ము కొట్టే అలవాటు ఉన్న వాళ్ళకి టైంకి దమ్ము కొట్టకపోతే చేతులు వణుకుతాయట బాబాయ్. అలాంటి వెధవ హ్యాబిట్స్ దామినికి లేవు. ఆహా, అవునా పెద్ద బావా? ఏంటి వెటకారం ఆడుతున్నావా? నాలుక బాగా లాగేస్తున్నట్టుందే. దేనికి? టైంకి నోట్లో పడాల్సిన చుక్క పడకపోతే నాలుక పీకుతుందట. హలో, అవాకులు చివాకులు పెళ్లకుండా వచ్చిన పని చూడు, లేదంటే మేము వెళ్ళిపోతాం. అమ్మో, మీరు వెళ్ళిపోతే ఎలాగా? మీరు ఉండాలి, నా ఘోష వినాలి. అదేంటో చెప్పకుండా చేతులు వణుకుతున్నాయా, కాళ్ళు లాగుతున్నాయా, నాలుక పీకుతుందా అంటావేంటి? త్వరగా చెప్పు మరి, అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. చెబుతా చెబుతా. అందరూ చూడండి. ఏంటి అవి? ఏంటో నేను చూస్తాను కదా అత్తయ్య. ఇది ఏదో లెటర్లా ఉందే. ఓ, నోటితో చెప్పలేక చేత్తో రాసిందత్తయ్య. అంతే కదా త్రిపుర? లెటర్ రాసావా? ఏం రాసావే? అరే, చెప్పలేకే కదా రాసింది. చదువుతానుండండి. ప్రియాతి ప్రియమైన అత్తయ్య మావయ్యల పాదపద్మములకు నమస్కరించి మీ మేనకోడలు రాస్తున్న హృదయ స్పందన. నాకు మీరంటే అనురాగం, ఆప్యాయత, గౌరవం, ప్రేమ, ఇష్టం ఉన్నాయి. నాకు తెలియకుండా మీరు పెద్ద బావకి పెళ్లి చేసినందుకు ఒక రకంగా బాధగా ఉన్నా మరో రకంగా ఆనందంగా కూడా ఉంది. ఇదేదో మీ పర్సనల్ విషయంలా ఉంది. మేమెందుకు? మేం వెళ్ళిపోతాం. రాదామిని. అయ్యో ఆగండి, అసలు విషయం మీరు వినాలి కదా. మేమేమైనా హరికథలు బుర్రకథలు వినడానికి వచ్చామా? మీరు పబ్బులకు వెళ్ళి గబ్బు కథలు వింటారు కదా. ఏ త్రిపుర, ఏంటి ఆ మాటలు? మరి లేకపోతే ఏంటి బాబా? ఆడపిల్ల అయ్యుండి సాటి ఆడపిల్ల రాసిన లెటర్ వినదా? ఆ మాత్రం ఓపిక లేదా? నువ్వు కంటిన్యూ చేయపద్దు. పెదబావ పెళ్లి జరిగిపోతే మిగిలింది చిన్నబావ. మీ అందరిపై నాకు అనురాగం, ఆప్యాయత, గౌరవం, ఇష్టం ఉన్నాయి. కాని చిన్నబావంటే అంతకు మించి అమితమైన ప్రేమ, చచ్చేంత ఇష్టం ఉంది. దీనికి నేనంటే ప్రేమేంటి? ఈ బక్కోడిపై నాకు ప్రేమేంటి? చిన్నప్పటి నుంచి చిన్నబావ అంటే ప్రేమ. చిన్నబావలో నేనొక షాజహాన్ని చూశాను. నేను నమ్రత అయితే బావ మహేష్ బాబు. నేను సమంతానైతే బావ నాగ చైతన్య. నేను అమలనైతే బావ నాగార్జున. ఈ బక్కోడిని నేనెప్పుడు లవ్ చేశాను పద్దు? స్క్రిప్ట్ లో అలాగే ఉంది, అదే ఫాలో అవుతున్నాను. నేనున్నాను కదా, ప్రాబ్లం అక్కడ మొదలైంది. సరే కానీ దేవుడా, ఎవరూ లేనట్టు పోయి కర్రెది నన్నే లవ్ చేయాలా? కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని
చిన్నబావతో నా ప్రేమని అంగీకరించి రేపు జరగబోయే పెద్దబావ పెళ్లిలో మా నిశ్చితార్థం జరిపించమని నా ప్రార్థన. జరిపించకపోతే నా కళ్ళల్లో నీళ్లని, నీళ్లల్లో శవాన్ని చూస్తారు. చెల్లెమ్మా, ఏంటిది? సుమ్మాని పెళ్లి పెట్టుకుని ఈ చావు వార్తలేంటి? ఏమైంది? లెటర్ అయిపోయింది అత్తయ్య. చూడండి, పాపం అప్పుడే త్రిపుర కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. మీరు ఒప్పుకోకపోతే ఏంటి ఒప్పుకునేది? తను గోవింద్ లవ్ చేయడం ఏంటి? తను గోవిందుని లవ్ చేస్తే నీకేం ప్రాబ్లం దానిని? నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పేసేయ్. అది ఏమిటి దామిని? ఏం లేదు. మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా? మాకేం ప్రాబ్లం లేదు. అంకుల్, తనకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ప్రాబ్లం తనకు కాదు, నాకు. ఆ కర్రెదాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు పద్మావతి? ఏంట్రా బక్కోడా, ఏమన్నా? ఏయ్, నన్ను బక్కోడా అంటున్నావంటే? లేకపోతే నువ్వేమన్నా బాహుబలివా? అవ్వా ఆపండ్రా మీ బావ మరదళ్ళ సరసాలు. ఏమి, నువ్వు నిజంగా గోవిందుని ప్రేమిస్తున్నావా? కళ్ళల్లో నిప్పులు పోసినట్టు మండిపోతున్నాయి. ఇలా చేసావంటే పద్దు, అర్జెంటుగా కళ్ళు కడిగేసుకోవాలి. అయ్యో, ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? లెటర్లో ఇంత క్లియర్ గా రాశాక కూడా ఇంకేం మాట్లాడుతుంది అత్తయ్య? ఎక్కడికి వెళ్తుంది అది? ఏమో, మీరే విషయం చెప్పకపోయేసరికి ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్తుందేమో. పాపం, అసలే అమాయక పిల్ల. త్రిపురా, త్రిపురా, అయ్యో త్రిపురా! అమ్మా, కళ్ళు మండుతున్నాయే బాబు. గుడ్డిదాన్ని అయిపోతానేమో. రేపటి నుంచి అంతా నన్ను గుడ్డి త్రిపుర అంటారేమో. అమ్మా, అబ్బా, అయ్యో. త్రిపుర, ఎందుకు ఏడుస్తున్నావే? అబ్బా, నేను ఎక్కడ ఏడుస్తున్నానే? కళ్ళు మంట పుట్టి చేస్తుంటాను. త్రిపుర, ఏడు. త్రిపుర, ఏడుపండి. అయ్యో, పోతే తాగతే. విషం తాగడం ఏంటే? కళ్ళు మండిపోతుంటాను. త్రిపుర, తాగతే. ఇవ్వవే, ఇవ్వవే. ఇవ్వు, ఇవ్వు. ఇలా ఇవ్వు. ఇవ్వవే. అబ్బా, ఇవ్వవే. ఇవ్వు పద్దు. చూడండి అత్తయ్య, త్రిపుర విషం తాగి చావాలనుకుంటుంది. అది విషమా? చూసారా, విషమా అని అడుగుతుంది. చావాలన్న కోరికతో తనేం తాగుతుందో తనకే తెలియడం లేదత్తయ్య. ఎందుకే చావాలనుకుంటున్నావు? నాకేం తెలుసు అత్తయ్యా? నూరు ముయ్యవే. ఎందుకేంటత్తయ్యా? ఉత్తరంలో వివరంగా రాసింది కదా, గోవిందుతో తన పెళ్లి చేయకపోతే చస్తానంది. అందుకే ఇలా చావబోయింది. నేను ఇంకా ఏం చెప్పలేదు కదే. అందుకే అత్తయ్య, అందుకే చావాలనుకుంది. ఇప్పుడు నేను ఈ విషం బాటిల్ లాగేసినా తను ఆగేలా లేదు. ఇదేంట్రా నా వైపు వస్తుంది?
దీన్ని ఏం చేసుకోవాలి? పద్మావతి, ఎందుకు నువ్వు దాన్ని నాకంట కడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఏ నొయ్యినో గొయ్యినో చూసుకుంటుంది అత్తయ్య. ఏ ఫ్యాన్ కు ఉరేసుకుంటుంది. ఏ రైలు కింద పడి ప్రాణాలు వదిలేస్తుంది. ఈ బక్కోడి కోసం ఎన్ని రకాలుగా ప్రాణాలు తీసుకోవాలా? చచ్చినా చావను. చెప్పండి అత్తయ్య, రేపే గోవిందుతో త్రిపుర నిశ్చితార్థం చేస్తానని చెప్పండి. ఈ మేనకోడలి ప్రాణాలు కాపాడండి అత్తయ్య, కాపాడండి. ఏవే పద్దు, ఏం చేస్తున్నావే? కాస్త చెప్పి చేయొచ్చు కదా. నా కొంప ముంచేలా ఉన్నవే పద్దు. ఒక్కసారి మామయ్యను కూడా అడిగి. పాపం, నోరు లేని మనిషి. ఆయన అడిగితే ఆయన ఏం చెప్తారు అత్తయ్య? గోవిందని అడగండి. ఏరా గోవిందు, త్రిపుర సుందర్ని పెళ్లి చేసుకుంటావా? దాన్నెవరు పెళ్లి చేసుకుంటారమ్మా? పొద్దున చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. ఏ బక్కోడా, బండరైతే తల బద్దలు కొట్టి చంపేస్తాను. వినవా అత్తయ్య, వినవా? తనని పెళ్లి చేసుకోకపోతే బండరాయికి తల కొట్టుకొని చచ్చిపోతానని చెప్తుంది. ఇదేంటిది? బాండి చంపుతానంటే నేను చేస్తానని చెప్తోంది. తను అలా అనలేదే. మీరు సరిగ్గా వినలేదు బావా. చెప్పు చెప్పు త్రిపుర. ఏం చెప్పాలి? స్క్రిప్టే లేదు నా దగ్గర. నేను చూసుకుంటానుగా. చూసారా చూసారా, పాపం, చెప్పడానికి తనకి మాటలే రావడం లేదు. గోవిందు, నువ్వైనా చెప్పు. ఈ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయకు గోవిందు. నువ్వు లేకపోతే అది చచ్చిపోతుంది. వీణ్ణి చేసుకుంటే నేను పోతానే. వాడు ఒప్పుకుంటే మాకే అభ్యంతరం లేదమ్మా. ఒప్పుకో గోవిందు, ఒక ప్రాణాన్ని నిలబెట్టు. ఏయ్, ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి? బలవంతంగా పెళ్లి చేస్తే ఆ కాపురం నిలబడుతుందా? వాళ్ళతో కాపురం కూడా బలవంతంగా చేయిస్తారా? మధ్యలో నీకేంటమ్మా నష్టం? వాళ్ళేమైతే నీకెందుకు? తను చెప్పింది కూడా పాయింటే కదా. ఏంటి పాయింట్ బావా? అందరూ నీలాగే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారా? ఒకరికి నచ్చినప్పుడు మరొకరికి నచ్చి తీరాలి. అలానే ఏమైనా రూల్ ఉందా? అసలు నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుందే. ఏంటమ్మా ప్రతిదానికి మా అమ్మాయిని టార్గెట్ చేస్తున్నావు? మా అమ్మాయికి మాకు ఏ ప్రాబ్లం లేదు. అంతేనా దామిని? గోవిందుకు త్రిపురకి పెళ్లి జరిగితే నీకే ప్రాబ్లం లేదు కదా? తనకేం ప్రాబ్లం ఉంటుంది? ప్రాబ్లం ఏదన్నా ఉంటే అది గోవింద్ గాడికే. ఏరా గోవిందు, ఈ పెళ్లి ఇష్టం లేదని నువ్వే చెప్పరా. ఏంటి పద్మావతి, నాకిది ఏం చేయాలి ఇప్పుడు? ఏదో ఒకటి చెయ్యి. ఇష్టమే అని చెప్పు గోవిందు, మిగతాదంతా నేను చూసుకుంటాను కదా. ఇష్టమే అమ్మా. చచ్చాను. ఇందాక ఇష్టం లేదన్నో. ఏ, నీకిష్టం లేదా? మనం ఇష్టపడే వారికన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళని చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని
గోవిందు రియలైజ్ అయ్యుంటాడు. ఏం గోవిందు, అంతే కదా? ఆ, అంతే. ఓసే పద్మావతి, నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? నేను ప్రేమించింది గోవిందనని తెలిసి కూడా దానికిస్తావే నువ్వు? త్రిపుర, నీతో పెళ్లికి గోవింద్ ఒప్పేసుకున్నాడు. ఇక నువ్వు చావనవసరం లేదు. ఇప్పుడు కదా నేను చావాలి. అదేయా, ఇక మీరే చెప్పాలి. మావే చెప్పలేరు కాబట్టి వీళ్ళ పెళ్లి ఎప్పుడు చేస్తారో మీరే చెప్పేయండి. రేపు పెద్దోడి పెళ్ళుంది కదా, ఆ పెళ్లిలోనే ఈ నిశ్చితార్థం చేసేద్దాం. అంటే రేపు సగం చచ్చిపోతానన్నమాట. ఏంటి త్రిపుర, నీకు ఓకే కదా? ఓసే, ఒప్పుకున్న చౌకి చావకి చేస్తానా? నీకోకే కదా పద్దు? అదేంటి, ఇది మీ ఎంగేజ్మెంట్. ఏం గోవిందు, నీకు ఓకేగా? ఆ, నాకోకే. నాకోకే కాదు. చెప్పానా నీకేదో ప్రాబ్లం ఉందని? అదేంటో బయట పెట్టమ్మా. ఏమైందా మిని? మన పెళ్లిలో వీళ్ళ ఎంగేజ్మెంట్ ఎలా చేస్తారు? లేదా ఏకంగా పెళ్లి చేయమంటావా ఏంటి? అంటే పెళ్లిలో నిశ్చితార్థం ఎందుకని అమ్మాయి ఉద్దేశం. అది ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదా. ఎలాగో బంధువులందరూ వస్తారు కదా అంకుల్, పనిలో పని. వాళ్ళ పెళ్లితో పాటు వీళ్ళిద్దరి నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఖర్చులు కలిసొస్తాయి. ఏమత్తయ్యా? సరిగ్గా చెప్పావు పద్మావతి. 2 సార్లు పిలిచే పని తప్పుతుంది. పెళ్లికొచ్చిన బంధువులకి శుభకార్యంలో శుభాని చెప్పినట్టే అవుతుందిగా. త్రిపుర, నీ పంట పండిందే. పంట పండడం ఏంటే? గుండె ముండిపోతుంటేను. ఇక మీ బంధువులెవరైనా ఉంటే రేపట్లోగా పిలుచుకో. దానికి బంధువులు ఎవరున్నారు పద్మావతి? అమ్మా నాన్న పోయారు, నాయనమ్మే ఉంది. ఏమే త్రిపుర, మీ నాయనమ్మని పిలుస్తావా? పిలిస్తే వచ్చేలా ఉందా ఏంటత్తయ్యా? మంచం మీద కూర్చుంటే పడుకోలేదు, పడుకుంటే లేవలేదు. వద్దులే, పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? కావాలంటే పెళ్లికి తీసుకొద్దాం. ఇప్పుడు కాబోయే వధూవరులిద్దరూ అత్తయ్య మావయ్య కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవాలి. రండి రెండత్తయ్య, రావే రండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. పొద్దు, ఏంటి ఈ ఆశీర్వాదాలు? నాకేం అర్థం కావడం లేదు. ఈ బొక్కుడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? గోవిందు, మీ అన్నయ్య వదిన ఆశీర్వాదం కూడా తీసుకో గోవిందు. అయ్యో, మాకెందుకు? మేమంత పెద్దవాళ్ళం కాదు. మరిది గారిని దీవించాలని దామినికి ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పా. డాడీ, వెళ్దామా? దామిని, ఒక్క నిమిషం. రేపు మండపంలో జరగబోయే మా త్రిపుర గోవింద్ర నిశ్చితార్థానికి సకుటుంబ సపరివార సమేతంగా రావాలి. వెటకారమా? కాదు, ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్. డాడీ రండి. వస్తామండి. త్రిపుర, సామాన్ తీసుకెళ్లి గదిలో పెట్టుకో. అలాగే అత్తయ్యా. పద్మావతి, గది చూపించు. బావా, కొంచెం జరుగు.